తెలంగాణ యొక్క మిత్రులకు, ఆదిలాబాదు అధికారులకు, మరి ఆదిలాబాద్ అనగా బ్లాక్ పట్ ఏరియా అంటారు, బ్యాక్ సైడ్ ఏరియా అంటారు. అంటే వెనుకబడ్డ ఏరియా, మరి చీకటి అడవిలతో చీకటి ఉన్న ఏరియాని బ్లాక్ పట్ ఏరియా అని అంటారు. మరి ఎందుకు వెనుకబడ్డ అంటే మిత్రులారా, మనం గమనించాలి. ఎందుకంటే సరైనటువంటి యొక్క లబ్ధిలు మరి అందకపోవడం వల్ల, మరి రైతు పట్ల కరెంటు కూడా సౌకర్యం లేకపోవడం వల్ల, మరి అటువంటి కొన్ని విషయాల్లో అధికారుల దృష్టికి తీసుకపోక, మరి సరైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కానీ ప్రజల్లోకి రావడం లేకపోవడం వల్ల వెనుకబడడం మనకు గుర్తున్న విషయం ఇది. ఇప్పటికన్నా అధికారులు మరి ఒక నిఘా పెట్టి గుర్తించాలని. ఉదాహరణకు చూసినట్టయితే మిత్రులారా, మనము ఒక 5 రూపాయలు 500 కైకిలిస్తే మరి రైతన్నకు కూలన్న పొద్దునిండా పనిచేసి తన యొక్క కర్తవ్యాన్ని నిలబెట్టుకుంటాడు. మనం కూడా గ్రహించాలి, మనం ఎవరి పట్లనైతే 10 రూపాయలు లబ్ధి పొందుతున్నామో, ఎవరి పట్ల అయితే మనకు ఉపాధి కలుగుతుందో వాళ్ళకు ఇచ్చినటువంటి ఒక పథకాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అందించే బాధ్యత మీ పైన ఉంటుంది. వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు నిర్లక్ష్యం చేయకుండా అందించాలని. మరి బజారత్నూర్ మండల్లో ఇప్పటికి కూడా కొన్ని కరెంటు సమస్యలు ఉన్నాయి. మరి మీ యొక్క ఈ కరెంటు సమస్యలు అనేటివి మీ నెత్తి మీద బరువు ఉంచుకోవడం అంటలేము, కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి యొక్క నిధుల్ని మీకు ప్రజలకు అందించే బాధ్యత మీ పైన ఉన్నదని ఖచ్చితంగా మీరు నిర్లక్ష్యం చేయకుండా ఇటువంటి సేవల్ని మీరు గుర్తించాలని. ఉదాహరణకు ఆదిలాబాదులో మరి అత్యధికమైనటువంటి భూములు ఉన్నాయి. మరి మంచి యొక్క పంటలు వండేటువంటి యొక్క భూములు రైతన్న కూడా పట్టుదలకు వచ్చేసిండు. మరి అటువంటి సమయంలో మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలని నిర్లక్ష్యం చేయకుండా, మరి అదేవిధంగా మరి ఎన్నో రకాల పంటలు పండించే రైతన్నకు ఇచ్చినటువంటి యొక్క పథకాలు, మరి రుణమాఫీ కానీ, మరి ఎక్కడన్నా తర్వాత రైతు బంధు విషయంలో కానీ, కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ, మళ్ళీ తర్వాత పింఛన్ విషయంలో కానీ, ప్రతి ఒక్క నిధుల విషయంలో కానీ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు అందించాలని. మరి ఉపాధి లబ్ధి విషయంలో కానీ ఇప్పటిదాకా చేసినటువంటి ఒక ఉపాధి పనులో కొందరికే లబ్ధి పొందినాయి, కొందరు నిరుపేదలకు కూడా చేసినటువంటి పనులు లబ్ధి పొందలే. మనము అందించే బాధ్యత మన పైన ఉన్నది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ